గుడ్ మార్నింగ్. ఈరోజు మనము సిసిఆర్టీ న్యూఢిల్లీలో ఉన్నాం. సిసిఆర్టీ అనేది సెంటర్ ఫర్ కల్చర్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్. ఇది ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అందిస్తుంది. ఇలాంటి ప్రఖ్యాత ఇన్స్టిట్యూట్లకు మన తెలంగాణ నుంచి మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు అయినటువంటి నాగరాజు గారు ఉన్నారు. వారికి కొన్ని ప్రశ్నలు అడగడం ద్వారా మన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఈ ట్రైనింగ్ ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సార్ నాగరాజు గారు, మీరు సిసిఆర్టీ ట్రైనింగ్కు ఇంతకుముందు కూడా అటెండ్ అయ్యారా? ఇదే మొదటిసారి అటెండ్ అయ్యారు? గుడ్ మార్నింగ్, మై సెల్ఫ్ రాధారి నాగరాజు. నేను తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల లచ్చపేట నుంచి రావడం జరిగింది. ఈ ట్రైనింగ్కి రాష్ట్రం నుంచి 10 మంది ఉపాధ్యాయులను పంపడం జరిగింది. అందులో భాగంగా నన్ను కూడా పంపడం జరిగింది. మా మేనేజ్మెంట్ నుంచి ఒకే ఒకరిని పంపడం. నేను రాష్ట్ర ప్రభుత్వానికి, ఎస్సీఆర్టీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ట్రైనింగ్ ద్వారా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మనం కల్చరల్ రిసోర్సెస్ని ఏ విధంగా వాడాలి అనే అంశాన్ని ఇక్కడ అత్యద్భుతంగా ఈ 20 రోజుల పాటు శిక్షణని అందించడం జరుగుతుంది. ఈ శిక్షణకు హాజరైనందుకు నేను చాలా గొప్పగా దీని ద్వారా నేర్చుకొని మా పిల్లలకి చాలా అత్యద్భుతమైనటువంటి కొత్త విషయాల్ని తెలపడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కెరియర్లో కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ సిసిఆర్టీ ప్రోగ్రామ్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది యాజ్ ఉపాధ్యాయుడిగా? సిసిఆర్టీ ట్రైనింగ్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, మనం రోజు పాఠం రోజు చెప్తే అలాగే చెప్తే మనకు బోర్ వస్తుంది, పిల్లలకు కూడా బోర్ వస్తుంది. కాబట్టి దానిలో కొత్తగా ఏదైనా యాడ్ ఆన్ చేస్తూ పోతూ ఉంటే మనం కొత్త అంశాలు నేర్చుకోవడం ద్వారా, పిల్లలకు కూడా కొత్త అంశాలు చెప్పడం ద్వారా ఎఫెక్టివ్ టీచింగ్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అలాంటి టీచింగ్ని మనం ఇన్వాల్వ్ అయి చెప్పినప్పుడు పిల్లలు చాలా కొత్తగా మనల్ని చాలా ఇంప్రెసివ్గా తీసుకునే ఆస్కారం ఉంటుంది. మనల్ని కూడా గౌరవించేటువంటి పరిస్థితుల్లో కూడా మార్పు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనల్ని ఆ విధమైనటువంటి టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ని, టెక్నిక్స్ని యూజ్ చేయడానికి ఈ ట్రైనింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ సిసిఆర్టీ ప్రోగ్రామ్ మీరు నేర్చుకున్న తర్వాత వెళ్ళి తెలంగాణలోని టీచర్లు కూడా చెప్పే అవకాశం ఏమైనా ఉందా? మనం నేర్చుకున్న అంశాలని మన స్కూల్లో కల్చరల్ క్లబ్ అనేటువంటి ఒక క్లబ్ని ఏర్పాటు చేయడానికి ఈ సిసిఆర్టీ కొంత సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. 7,500 రూపీస్ ఇచ్చి మనకు ఒక క్లబ్ని కూడా ఏర్పాటు చేసేది అది ఇస్తుంది. అదేవిధంగా మనం చెప్పినటువంటి లెసన్స్ వాటి యొక్క వీడియోస్ రూపంలో కావచ్చు, మనం పంపితే దాన్ని వాళ్ళ వెబ్సైట్లో కూడా పెట్టేటువంటి ఆస్కారం ఉంది. మనం చేసినటువంటి యాక్టివిటీస్ని ఈ అందరు కూడా ఉపయోగపడే విధంగా ఏ విధంగా పెట్టచ్చని అవకాశం ఉంది. ఓకే సార్, ఇదండి నాగరాజు సార్తో ఇంటర్వ్యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. విలువైనటువంటి సలహాలు, సూచనలు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.